ఉద్యోగానికి వెళ్ళిపోయానండి నేను మరి ఊళ్ళో లేనండి అంటే మరి ఎవరన్నా అప్పచెప్పంటే చెప్తానండి అన్నారు ముందుకు రాలేదు సార్. చెప్పండి ప్రయత్నం చేస్తాం సార్. నేను కూడా అంతా కాదు కానీ ఇప్పుడు మేము అడిగింది సార్ కానీ మేము కానీ అడిగేది జరిగింది కథ కానీ ఇక్కడ 7,000 మ్యాండేట్స్ ఉంటాయి. అంటే సుమారు ఒక 15-16 వర్కులు ఉంటాయి. ఈ 16 వర్కులు మనకు సరిపోవు వీళ్ళకి. మనం కమింగ్ డేస్లో కూడా వర్క్ శాంక్షన్ చేసుకుంటాం. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అసలు ఈ గ్రామానికి సంబంధించి మనం కూర్చున్నాం. దీనికి అసలు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి చెప్పండి. వాళ్ళతో చెప్పండి. అది స్టార్ట్ చేయడం చెప్పాను సార్. అయితే మన గవర్నమెంట్ మారగానే మేము ఒక మనిషిని ఇస్తామంటే మనిషిని ఇచ్చాక మీరు ఆ మనిషి చేయట్లేదు కానీ అన్నారని కొంచెం గ్యాప్ వచ్చింది సార్. ఎవరైనా నాకు సపోర్ట్ ఒకరు కనీసం పనులు చేయించడానికి మస్తలు కొంచెం అందించడానికి ఇక్కడ అంటే 200-300 రూపాయలు రావాలంటే రోజు రావాలంటే ఎలాగో చెప్తాం. ఎన్ఎంఎంఎస్ పంపించాలి మనిషిని ఇస్తే నేను స్టార్ట్ చేయడం గారు తీర్మానిస్తాను. అది వస్తుంది. నువ్వు అంతకుముందు అసలు ఇమీడియట్గా అది అంతా అయ్యేటప్పటికి 1-2 నెలలు పడతాయి. ఈ లోపు ఎవరైనా ముందు జస్ట్ జనరల్గా వచ్చినా ఒకరు ఎవరైనా జనరల్గా గ్రామం నుంచి వచ్చినా అంటే పేర్లు చెప్పడానికి ఆ ఫీల్డ్స్ చెప్పడానికి నీ దగ్గరికి రారు కదా. సిగ్నల్ ఉండదు. అక్కడ నేను వచ్చిన మేటండి ఆయన ఓకే. నీ పేరు ఎట్లా? నువ్వు ఆగాలి నువ్వు ఆగు. 20 జాబ్ కార్డులు ఒక మనిషి 20 జాబ్ కార్డులు ఇప్పుడు దానికి ఒకే జాబ్ కార్డు జాబ్ కార్డు ఉంటాయి. ఇలాంటి రోజుల్లో అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చెప్పారు సార్. ఏం చెప్పారు? 6 మీటర్లో ఈ వారం వచ్చే వారంలో ఆలు పెడతాం కాలే. ఇలా చేస్తే మంచిదని చెప్పేసి అందరి దగ్గర ఇంతకు సలహా ఇచ్చారు. అంటే ఒకరు ఇద్దరు అంటే ఏంటంటే అక్కడ వీళ్ళు ఆలని వీళ్ళని కాదు, వీళ్ళందరూ మంచి పని. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఒకరే ఎక్కువ ఆళ్ళతో బాధ ఎక్కువైపోతారు. అందుకని 20 కుటుంబాలకు చేయను వదండి. అది 3 ఏంటంటే డబ్బులు పడలేదు, తక్కువ వస్తాయి, 400 మీటర్లు కొట్టదు ఎలాగని అనేది ఇది ఎక్కువ చర్చ అవుతుంది. మన ఆ డోలం కాలం ఇదే ప్రాబ్లం. మేము అడిగింది ఏంటంటే ఇంతవరకు ఒక విఆర్పి ఒక టీఏ కానీ ఎవరి మీద కానీ రికవరీ ఎక్కడ లేదు. ఉపాధి పథకంలో లేదు. కానీ మన దగ్గరే ఈ మధ్యకాలంలో శివపాడులో వస్తుంది జరగాలి. కాబట్టి మనం అది కాబట్టి ఈ పనులన్నీ జరగాల. అందుకే వచ్చి మాట్లాడితే చేస్తారు. నువ్వు